అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. పైన కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుకే, తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆకాశములోని మనాలు పంపి దేవుని స్తుతించెదము. ఆకాశములోని మనాలు పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. ఎక్కడైతే వ్యక్తి చేతులు ప్రార్థన చేయాలి. దేవానికి వందనాలు. ఏమైనా ఆరాధన ఏమైంది నాకు జీవితంలో ఏమైతే స్తోత్రం. హల్లెలూయా. నిత్యమైన స్థుతించమని సంతించి ఆరాధించమని మమ్మల్ని బట్టి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇచ్చిన రక్షణ బట్టి ఇచ్చిన సమయాలను బట్టి స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు. భాషమ్మా యెహోవాయే స్తోత్రం 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 స్తోత్రం. మాకు జీవించేవాడు చేసేవాడు నీవే స్తోత్రం. హల్లెలూయా. నేనేం కలిగిన నన్ను బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా బలమును బట్టి కాదు. నీ సహాయము దయచి, దీవెన దయచి, ప్రేమ దయచి, నీ ఆదరణ దయచి. ఐగుప్తు దేశపు తలుచుకున్నాయని హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును.
ఆయన కృపా నిరంతరముండును. ఆయన కృపా నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశము నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. తెచ్చుకోలేనాయన ఒక్కటి కూడా ప్రభావం చెల్లిస్తున్నామయ్యా. మీరే హెచ్చరించబడాలి, మీ నామమే గణపరచబడాలి, మీ వాక్యమే బయటపరచబడాలి. తండ్రి వాక్యం తర్వాత మాట్లాడండి, బలపరచండి. ఈ రోజు నేను ఎంతగానో స్తుతిస్తూ ఆయన మేము ఊరేగించాలి నాయన. అయ్యా మా పట్ల మీరు చేసిన కార్యాలకు నాయన అయా నేను స్తుతించి మహిమపరచాలి నాయన. అయా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు రక్తాన్ని అని చేతితో నే వచ్చి తిని సమృద్ధితో నన్ను నింపితివే. ఖాళీ చేతితో నే వచ్చి తిని సమృద్ధితో నన్ను నింపితివే. ఎలోహిం 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 నిన్నే స్తుతిస్తూ ఎలోహిం 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 నిన్నే స్తుతిస్తూ చేసుకొని వ్యక్తిగతంగా ప్రభావ ఏదైనా స్థుతించలేకపోతున్నానేమో, లేదంటే నా పక్షంగా ఉన్న దేవుడి నన్ను విడిపించే దేవుడు ఎన్నో బంధకాలు నా జీవితంలో నాయన నేను విడిపించ బలమంతటితో స్తోత్రం 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 సహాయపడి జీవించాలి. అయ్యా నీవు మాలో ఉంటేనే, మా మీదను ఉంటేనే, మా జీవితాలను ఉంటేనే మాకు విలువ తండ్రి.